టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో హోరెత్తింది. 222వ రోజు యువగలం పాదయాత్ర కొత్తూరు ఎస్వి కన్వెన్షన్ వద్ద క్యాంప్ కాయ సైట్ నుంచి కోలాహలంగా ప్రారంభమైంది. యలమంచిలి శివార్లలో అంగన్వాడీ వర్కర్లను యువనేతను కలిసి వినతి పత్రాన్ని సమర్పించగా వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. యలమంచిలి శివార్లలో ఇటీవల మిచాంగ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు లోకేష్ పరిశీలించారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందని, బటన్ నొక్కుడు కార్యక్రమాలతోనే జగన్ కాలం వెల్లబుచ్చుతున్నారంటూ లోకేష్ సీఎం జగన్ ను విమర్శించారు. ఇక 223వ రోజు యువగలం పాదయాత్ర ఉదయం 8 గంటలకు పంచదారుల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కానుంది. 9:30 గొర్రెల ధర్మవరంలో కాపు సామాజిక వర్గీయులతో లోకేష్ సమావేశమవుతారు. వెళ్లిన ప్రతి చోట ఆ గ్రామంలోని స్థానికులతో సమస్యలపై చర్చిస్తున్నారు. రాత్రికి తిమ్మరాజుపేట డావెన్సీ స్కూల్ వద్ద విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేస్తారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేశారు. ఆరోగ్యశ్రీకి చికిత్స వచ్చే పరిస్థితి చికిత్స అవసరం, అలాంటి పరిస్థితి వచ్చేసింది. వాస్తవంగా హెల్త్ స్కీమ్ పైన మొత్తం ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది. పక్క రాష్ట్రంలో అనేక మోడల్స్ జరుగుతున్నాయి. అంటే సౌత్ ఇండియా కాకుండా ఈస్ట్ ఇండియాలో కొన్ని మోడల్స్ జరుగుతున్నాయి. నేను స్టడీ చేస్తున్నా. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా కొన్ని మోడల్స్ జరుగుతున్నాయి. అంటే బేసిక్ హెల్త్ కేర్ ఇంత అమౌంట్ గ్యారంటీ ఇచ్చేసి కార్డ్ సిస్టమ్ క్రియేట్ చేసి డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ సిస్టమ్కి, అంటే మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏంటి, ఎవరన్నా ప్రమాదంలో ఏమైనా జరిగితే వెళ్ళి అక్కడ అప్రూవల్ వచ్చేదానికి 2-3 రోజులు కూడా పట్టే సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఉండాలండి? ఇప్పుడు అంతా క్యాష్లెస్ రియల్ టైంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంత ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారైంది అనేది రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, బేసిక్ ఇంత అమౌంట్ అనుకుని, అంటే ఒక్కొక్కరికి ఇంత, కుటుంబానికి ఇంత పూల్, ఒకటి ఇండివిజువల్, రెండోది పూల్, మూడోది యాడ్ ఆన్. సో అదనంగా ఓకే ప్రభుత్వం ఎక్స్ ఇచ్చిందను, ఒక 5 లక్షలు ఇచ్చింది అనుకుందాం. 5 లక్షల్ని 10 లక్షలు చేయాలనుకున్నా, లేదంటే 5 లక్షల్ని 20 లక్షలు చేయాలనుకున్నా, సామాన్యుడు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంత అమౌంట్ అని కట్టుకుంటే టాప్అప్ చేసుకునే విధానం కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో అమలు చేస్తున్నారు. అది నేను స్టడీ చేస్తున్నా. ఈ పాదయాత్ర చాలా మంది నాకు ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు.